ఆవిడ మా యజమాని, మాకు అన్నం పెట్టే దేవత లాంటిది. తనని ఇలాంటి మాటలు ఎలా అనగలుగుతున్నారు? కార్తీక్ గారు, దయచేసి మీరేం మాట్లాడకండి. నాన్నగారు, మీరు అపార్థం చేసుకుంటున్నారు. నీ ముందే నన్ను ఎదిరించి మాట్లాడుతున్నాడంటే అతనికి నువ్వు ఎంత చనువిచ్చావో అర్థం అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, బీ ఇన్ యువర్ లిమిట్స్ ప్లీజ్. మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేది? తప్పు చేస్తున్నారు మావయ్య గారు. తన చేసింది తప్పు కాదా? ప్రమీల ఎప్పుడూ తప్పు చేయదు. మీ కూతురు మీద మీకు నమ్మకం లేదేమో, కానీ మా ఇంటి కోడలు కుటుంబం తలదించుకునే పని ఎప్పటికీ చేయదు. ఆ నమ్మకం మాకుంది. సార్, కార్తీక్, అసలు ఏం జరిగిందంటే? ఏం జరిగిందో అంతా నాకు తెలుసు. నువ్వేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. నువ్వు బయలుదేరు. బయలుదేరు. అక్క ఏడవకక్క. ఒక ఆడపిల్ల తండ్రిగా మీ భయాలు మీకుండడం సహజం, కానీ మీ పెంపకం మీద మీకు నమ్మకం లేకపోతే ఎలా మావయ్య గారు? పిల్లల మీద ప్రతి తల్లిదండ్రులకి నమ్మకం ఉంటుంది రుద్రా, కానీ చుట్టూ జరిగే పరిస్థితులు, జనాలు చెప్పుకునే మాటలు మాలో ఉన్న నమ్మకాన్ని చంపేసి భయాన్ని కలిగిస్తాయి. మీ పెద్దమ్మగారు నా కూతురుతో తెల్ల చీర కట్టించి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో నీకు తెలీదా? తెలుసు మావయ్య గారు. ఈ విషయాలన్నీ మీకెవరు చెప్పారో తెలియదు, కానీ ఆ చెప్పిన వ్యక్తి మీ మనసులో విషం నింపడానికి చెప్పారు. మావయ్య గారు, తన కాళ్ల మీద తను నిలబడి స్వతంత్రంగా బతకాలని, తను చీకట్లో ఒంటరిగా మిగిలిపోకూడదు అని నేను మా పెద్దమ్మని ఎదిరించి మరీ తనకి మాట బాధ్యతలు అప్పగించాను. మా నమ్మకాన్ని నిలబెట్టడమే కాదు, మా కుటుంబం గర్వపడేలా ఈ మార్టును నడిపిస్తోంది. అది తన సక్సెస్. ఇక మీరు చూసింది ఏదైతే ఉందో అది మీ దృష్టిలో తప్పు కావచ్చు, కానీ ప్రమీల భాను జ్ఞాపకాల కోసం ఆరాటపడుతోంది. అందుకే కార్తీక్తో క్లోజ్గా ఉంటుంది. ఎందుకో తెలుసా? భాను చనిపోయిన తర్వాత తన కళ్ళని కార్తీక్కి డొనేట్ చేశాం. అనుకోకుండా ఆ కార్తీక్ ఇక్కడ పనిలో చేరాడు. ఈ లోకంలో లేని భానుని ప్రమీల కార్తీక్ కళ్ళలో చూసుకుంటోంది. తను భాను జ్ఞాపకాలతో బతుకుతుంది తప్ప హద్దు దాటలేదు, దాటదు. అక్కకి మరో పెళ్లి చేయాలనుకుంటున్నామని తెలియగానే అక్క ఏమన్నారో తెలుసా బాబాయ్ గారు? నా భర్త భానుగారు ఆయన ఈ లోకంలో లేకపోవచ్చు, కానీ నేను ఆయన భార్యగానే బ్రతుకుతాను అన్నారు.